హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మేజర్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం ఫాస్ట్ బౌలింగ్ సిరీస్లో రన్అప్ గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం కదా. మీరు ఇప్పటికీ ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి, చూడండి. లేదా నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈరోజు రన్అప్ తర్వాత చాలా ఇంపార్టెంట్ బేసిక్ అండ్ మనలో చాలా మంది చేసే మిస్టేక్ జంప్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? చూస్తున్నారు కదా, చూడండి ఎలా బౌలరు గ్రీజ్ దగ్గరకు వచ్చి రన్అప్ నుంచి జంప్ ఎలా కన్వర్ట్ చేస్తున్నాడో క్లియర్గా చూడండి. సో అలా బౌలింగ్ వచ్చినప్పుడు జంప్ను క్లారిటీగా వేయగలిగినప్పుడే వృష్ణప్ కూడా వేయగలుగుతున్నారు. ఇంకా మన దోస్తులు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా కంటెంట్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా, మీకు యూజ్ఫుల్ అవుతుందా లేదా నాకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలా చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియోకి మీకు 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఎందుకంటే మీకు ఈ కంటెంట్ ఇవ్వడానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో చూస్తున్నారు కదా. సో ప్లీజ్ డూ లైక్. ఇంకా వీడియోలోకి వెళ్ళేటికైతే మనలో చాలా మందికి రన్అప్ గురించి తెలియకపోయినా జంప్ గురించి మాత్రం చాలా బాగా తెలుసు, వాళ్ళకి ప్రాబ్లం ఉందని. బట్ మనకి జంప్ గురించి ఉండే డౌట్స్ టైప్స్ చూసుకున్నట్టుగైతే, జంప్ చిన్నదయ్యాలా లేకపోతే పెద్దదయ్యాలా, లేకపోతే హైట్ ఎక్కువగా ఎంతాలా లేకపోతే హైట్ చిన్నదయ్యాలా, లేదా ఒకవేళ ఇంకో టైప్ చూసుకున్నట్టుగైతే జంప్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని సెకండ్ డౌట్ ఉంటుంది. ఇంకా థర్డ్ డౌట్ చూసుకున్నట్టుగైతే చాలా మంది రాంగ్ ఫుట్ మీద ల్యాండ్ అవుతుంటారు. అది ఎలా, అది ఏంటి అనేసి కూడా ఉంటది. అది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ చేయబోతున్నాను, చూడండి. అసలు మనకి ఈ జంప్ ఎందుకు ఇంపార్టెంట్ అని చూసుకున్నట్టుగైతే, మనం రన్అప్ అంత ఫాస్ట్ గా పరిగెట్టుకొని వచ్చి దాన్ని యాక్షన్ లోకి కన్వర్ట్ చేయలేకపోతే మనం పేస్ వేయలేం. ఆ రన్అప్ ని యాక్షన్ లో కన్వర్ట్ చేయడానికి మెయిన్ బేసిక్ కావాల్సింది జంప్ అనమాట. ఓకేనా? ఇదంతా ఒక చైన్ లింక్ లా అనమాట. రన్అప్ నుంచి యాక్షన్ లో కన్వర్ట్ చేయడానికి ఒక చైన్ లింక్ లా ఉండడానికి జంప్. రన్అప్ లో అంత ఫాస్ట్ గా వచ్చి ఖచ్చితంగా యాక్షన్ ని హోల్డ్ చేయాలి. అలా చేయలేకపోతే, యాక్షన్ హోల్డ్ చేయలేకపోతే ఖచ్చితంగా పేస్ చేయలేం. ఆ జంప్ ఎలాగయ్యాలో చేసి చూపిస్తాను, చూడండి. డౌట్స్ గురించి చూసుకున్నట్టుగైతే, ఫస్ట్ డౌట్, మనం జంప్ చిన్న తీసుకోవాలో పెద్ద తీసుకోవాలో అన్నదానికి మాత్రం అది మాత్రం ప్యూర్లీ మీ యాక్షన్ అండ్ మీ హైట్ మీద డిపెండ్ అయి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ స్టార్క్ కానీ లేకపోతే హ్యాజ్లోడ్ కానీ మాక్సిమం ఫాస్ట్ బౌలర్స్ హైటే ఉంటారు. ఎందుకంటే హైట్ ఉన్న ఫాస్ట్ బౌలర్స్ కి వాళ్ళ హైట్ కన్నా ఇంకా ఆర్మ్ అనేది కొంచెం ఆర్మ్ రిలీజ్ పాయింట్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండడం వల్ల బ్యాట్స్మెన్ పిక్ చేయడానికి చాలా కష్టంగా ఉంటది అనమాట. సో అందువల్ల హైట్ ఉన్న వాళ్ళకి అది మాత్రం అడ్వాంటేజ్. వాళ్ళకి గుడ్ లెంత్ వేసినా సరే అది కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది, ఆడడానికి కొంచెం ట్రికీగా ఉంటది. అది హైట్ తక్కువ ఉన్న వాళ్ళని, యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళని, ఒక 5.5, 6 అలా యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళని దాన్ని మనం జంప్ లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకన్నా మనం కొంచెం ఎక్కువ జంప్ తీసుకోవాలన్నమాట. అలానే మరి పెద్ద జంప్ హైట్ కొంచెం బాగా ఎక్కువ తీసుకున్నట్టుగైతే మూమెంట్ పోద్ది. అలా కూడా చేయకూడదు, కొంచెం మాత్రం చూసుకోవాలి. అది మన బ్యాలెన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకేనా? ఇంకా సెకండ్ మిస్టేక్ చూసుకున్నట్టుగైతే, మనం జంప్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది మనకి కన్ఫ్యూజన్ ఉంటది. ఇది ఏంటంటే, మనం లాస్ట్ వీడియో నో బాల్ వేయకూడదు అన్న వీడియో చూసాం కదా. ఆ వీడియోలో చూసినట్టుగా మనం మార్క్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఫీడ్ తీసుకొని ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ జంప్ చేయాలన్నమాట. మనం పర్ఫెక్ట్ జంప్ చేసుకుంటే అప్పుడు మన రన్అప్ ఎప్పుడైతే ఫినిష్ వస్తామో ఇక్కడ ఈ మూమెంటంకి వచ్చేసరికి మనకు ఐడియాలజీ ఉండాలన్న, లేకపోతే మన స్పైక్స్ ఉంటాయి కాబట్టి ఇలా మార్క్ అయినా చేసుకోవాలి. ఇలా వచ్చి యాక్షన్ ఇక్కడ నుంచి హోల్డ్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి జంప్ వేస్తే నోబాల్ పడకుండా జంప్ కూడా యాక్షన్ కరెక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? క్లియర్ గా వస్తుంది. ఇంకా లాస్ట్ చూసుకున్నట్టుగైతే ఏ లెగ్ తో జంప్ అనేది చెయ్యాలి అని చాలా మంది డౌట్ ఉంటది. నేను కూడా పర్సనల్ గా చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ అండ్ గల్లీలో కూడా చూసాను, చాలా మంది రాంగ్ లెగ్ తో జంప్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి. మీరు ఇప్పుడు చూపించిన విధంగా రన్అప్ కంప్లీట్ అయిన తర్వాత ఏ లెగ్ మీద అయితే పరిగెట్టొచ్చి ఆ లెగ్ మీద ల్యాండ్ అవుతామో, సో మీరు అలా చేయడం వల్ల మీరు ఎంత కష్టపడి ఎంత ఫుల్ రన్అప్ రిథంలో వచ్చి కూడా దానివల్ల యూజ్ ఏమి ఉండదు కదా. సో ఎందుకంటే మీరు అంత ఫాస్ట్ రన్అప్ పరిగెట్టి వచ్చి ఆ కాల్ మీద ల్యాండ్ అయితే దాన్ని ఎలా ఫ్రంట్ ఫుట్ మీద కన్వర్ట్ చేయలేం కదా. సో ట్రై టు అవాయిడ్ దిస్. ఓకేనా? ఈ వీడియోలో
జంప్ యొక్క జంప్ లో మనం ఎన్ని రకాల మిస్టేక్స్ చేస్తామో మీకు క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఎన్ని టైప్స్ ఆఫ్ జంప్స్ ఉంటాయి అండ్ వాటిని ఒకవేళ మనం రాంగ్ జంప్ చేస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో డ్రిల్స్ చెప్తాను, చూడండి. ఓకేనా? ఇంకా నా కంటెంట్ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్తు అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.